మీకు కూడా శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు అండి. పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలు. పునరుద్ధాన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ దినాన మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. మాకు జ్ఞాపకమున్నది. ఎవరి మాట అంటుంది? పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా పిలాతు దగ్గరికి పోయి 3 దినములైన తర్వాత ఈయన లెగుస్తాను అని చెప్పినటువంటిది మాకు జ్ఞాపకమున్నది అని చెప్పుచున్నారు. ఆయన అనేక మార్లు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో, 17వ అధ్యాయం 23వ వచనములో, 20వ అధ్యాయము 19వ వచనములో కూడా ఆయన శిష్యులతో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక్క వచనం చదవమ్మా చాలు. 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, ఆయన ముందుగానే ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన 3వ దినమున వాళ్ళు శాస్త్రులైన వాళ్ళు గాని, పరిసయ్యులైన వాళ్ళు గాని, ప్రధాన యాజకులైనటువంటి వాళ్ళు గాని, యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన్ని హింసిస్తారని, ఆయన్ని కొరడాలతో కొట్టి చంపి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందేలాగా వాళ్ళు చేస్తారని, ఆ విషయాలన్నీ కూడా ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు గనక ఆ విషయాలు వాళ్ళతోటి చెప్పేస్తున్నాడు. 3వ దినాన ఆయన మరలా తిరిగి లెగుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అగత్యమని చెప్పాడు. కాబట్టి ఆ విషయాలన్నీ వీళ్ళు జ్ఞాపకము చేసుకొని పిలాతు రాజుకి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే 28 మత్తయి సువార్త 6వ వచనము చూడండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి. ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకూడి, చదువమ్మా. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచినాడు. ఆమేన్, హల్లెలూయా. అంతకు మునిపే ఆయన చెప్పి ఉన్నాడు. లేఖనములో పరిశీలన చేస్తే చెప్పినట్లుగానే ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన చనిపోతానని, తిరిగి 3వ దినాన లెగుస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. చెప్పిన ప్రకారమే ఆయన 3వ దినమున లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్న రీతిగానే మనము కూడా ఒక దినాన లేపబడతాము అనేటువంటి విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన లేపబడినప్పుడు ఆయన ప్రథమ ఫలముగా, లేపబడిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేపబడి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి 23 దాకా చదవమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను.
ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక్కడ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడైతే నిదురించిన వారిలో, అండర్లైన్ చేసుకోవాలి, నిదురించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈయన ప్రథమ ఫలము అంటే మొట్టమొదటగా ఫలము, మొదటి ఫలము. ఈయన నిద్రించిన వారిలో మొదటి ఆయన కాదు. మరి అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయములో ఈ నిద్రించినటువంటి వారంతా కూడా గమనించండి. 52వ వచనం చూడండి. 52. భూమి వణికెను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. నిదురించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గుపడి. ఇది ఎప్పుడు జరిగింది? ఆయన ప్రాణం ఇచ్చిన క్షణమే. వచనములో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. ఇప్పుడు ప్రాణము విడిచిన తరువాత వెంటనే ఈ జరిగింది. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచాయి. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, ఆయన ప్రాణము విడిచెను అని చెప్పినప్పుడు ప్రాణం అలా పెట్టాడు, ప్రాణం విడిచాడు. వెంటనే ప్రాణం విడిచడంటే మరణించటం. కాబట్టి ఎంబడి జరిగిన క్రియ ఏంటంటే, మరణ బలము గల వాణిని అనగా మరణము ద్వారా నశింపజేయుటకు. మరణ బలం కలిగిన వాడి మరణ బలం ఏమైంది? ఆయన ప్రాణం పెట్టగానే నశించింది. అందుకని వెంటనే మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనములోకి వచ్చేసింది. వెంటనే ఆయన ప్రాణము విడవటము, మరణ బలంగాల్లోని నాశనము చేయటము, తాళపు చెవులు తీసుకోవటము, ఈ నిదురించిన పరిశుద్ధులందరూ కూడా ఆ తాళపు చెవి తీయంగానే వీళ్ళ శరీరాలన్నీ బయటకి వచ్చేసింది. గమనించాలి. కాబట్టి జరిగినటువంటిది ఏంటి అంటే, అక్కడ ఒకటి ఆయన ప్రాణము విడిచాడు. ఎప్పుడైతే ఆయన ప్రాణము విడిచాడో అప్పటి వరకు మరణ బలం కలిగిన అపవాదిని ఆయన నాశనం చేశాడు. అప్పుడు మరణ బలం కలిగిన నాశనం చేయబడిన తర్వాత వాని చేతిలో ఉన్న తాళపు చెవులు, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఇప్పుడు ఈయన స్వాధీనానికి వచ్చినాయి. ఈయన స్వాధీనానికి వచ్చిన తర్వాత అప్పటి వరకు పాతాళములో నెమ్మది పొందుతున్నటువంటి పరిశుద్ధులు అయినటువంటి వారు ఆ చెర నుంచి విడిపించబడ్డారు. తాళం ఈయన చేతిలో ఉంది కదా, కాబట్టి ఓపెన్ చేశారు. వెంటనే వాళ్ళు బయటకు వచ్చేసారు. కానీ ఈయనకి ఇంకా సమాధిలో ఉండాల్సిన అవసరం ఉంది. పాతాళంలోనికి ఈయన వెళ్ళి ఆ చెరను విడిపించిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళాలి? మరలా ప్రళయములో అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్ళ గుంపు అక్కడ ఉన్నారు. అప్పుడు జలప్రళయం జరిగింది, మొత్తం భక్తిహీనులంతా కూడా అక్కడ ఉన్నారు. అవిధేయులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు ఆత్మరూపకముగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఏలైనగా మనం మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతివంతుల కొరకు నీతివంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ప్రాణము విడిచి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఇక దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టబడుతున్నప్పుడు పూర్వము నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా చెరలో ఉన్న అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. కాబట్టి 3 దినాలు ఆయన ఏం చేశాడు? వారికి ప్రకటించెను. నోవాహు అప్పుడు ఏం చేశాడు? ప్రకటించెను. నోవాహు ప్రకటించిన దానిని ఎవరు కూడా నమ్మలేదు, అవిధేయత ప్రదర్శించారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు వారందరికీ తీర్పు తీర్చాడు. ఆయన న్యాయవంతుడైన వాడు గనక ఆయన తీర్పు న్యాయమే అని వారికి ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవిధేయులైనటువంటి ఆ ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి తండ్రి అయినటువంటి దేవుని తీర్పు న్యాయమే, ఇదిగో మీరు ఇలా చేశారు కాబట్టి ఇలా తీర్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని వాళ్ళందరికీ కూడా ఆయన తెలియజేశాడు, ప్రకటించెను. ఆ తర్వాత 3వ దినమున ఆయన తిరిగి లేచెను. అయితే మరి ఇప్పుడు ఎవరు ముందు లేచారు? పరిశుద్ధులు ముందు లేచారు. కానీ పరిశుద్ధులే ముందు లేచారు. అయితే మరి ప్రథమ ఫలము క్రీస్తు అని రాయబడి ఉంది. ఇక్కడ ఫలము, ప్రథమ ఫలము క్రీస్తు ఎలాగయ్యాడు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. లేవి కాండము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమున గమనించండి, ప్రథమ ఫలము అంటే వాళ్ళు ఏం చేయాలట? యాజకుడైనటువంటి వాడు పంటలో మొదటి ఆ పనను తీసుకొచ్చి యెహోవా సన్నిధిలో దానిని అల్లాడింపవలెను. ఇప్పుడు ఈ పన ఎక్కడ ఉండాలి? యెహోవా సన్నిధికి రావాలి. రెండవది, దానిని ఆయన అంగీకరించాలి. కాబట్టి ఇప్పుడు ఈ పన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రథమ ఫలము నిద్రించిన వారిలో ఆయన కూడా లేపబడి ఉన్నాడు. అయితే ఆ పరిశుద్ధుల శరీరములు లేపబడ్డారు గాని వారు తండ్రి యొద్దకు పోలేదు. వాళ్ళు తండ్రి యొద్దకు పోలేదు. వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తున్నారు ఆయన లేచిన దాకా. కనుక ఆయన లేచిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళి అందరికి అనేక మందికి వారు కనబడ్డారు. కానీ ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను లేచిన తరువాత ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కాబట్టి ఇప్పుడు నేను తండ్రి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనము చూడండి. యేసు ఆమెను చూచి, నేను ఇక తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. ఆమేన్. ఆమేన్.
కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోతున్నాను? తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాను. ప్రథమ ఫలముగా అర్పింపబడటానికి పోతున్నాను. కాబట్టి నన్ను ముట్టడానికి వీలు ముట్టకూడదు. లేదు. పరిశుద్ధమైనటువంటి వాడుగా తండ్రి యొద్దకు వెళుతున్నాను. వెళ్ళిన తర్వాత మరలా ఇది జరిగింది ఉదయ కాలంలో. మరి ఇప్పుడు సాయంకాలం, ఆదివారము సాయంకాలమున 21వ వచనములో అప్పుడు యేసు, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని మరలా వారితో చెప్పాడు. కాబట్టి ఉదయ కాలములో నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను అని చెప్పాడు. సాయంకాలమున తండ్రి మరలా నన్ను మీ దగ్గరికి పంపించాడు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మరలా వచ్చినట్లుగా ఇక్కడ లేఖనములో చూస్తున్నాం. తండ్రి యొద్దకు ఎక్కిపోయేటప్పుడు ఇప్పుడు ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు? శరీర విషయంలో చంపబడ్డాడు, ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు, పాతాళానికి వెళ్ళాడు, అక్కడ అవిధేయులైన వారి యొద్ద సువార్త ప్రకటించాడు, తిరిగి 3వ దినమున ఆయన లేచాడు. లేచిన తర్వాత ప్రథమ ఫలముగా తండ్రి సముఖానికి యాజకుడు తన పనను తీసుకెళ్లి యెహోవా సన్నిధిలో ఆయన అంగీకరించినట్లుగా అర్పించాలి గనుక ఇక్కడ యాజకుడు ఎవరు అంటే నిత్యుడగు ఆత్మైన వాడే యాజకుడు. అందుకనే హెబ్రీ 9:14 చూడనవసరం అవసరం లేదు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని అర్పణ ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. దీన్ని తండ్రి దగ్గరికి తీసుకొని పోయిన వారెవరు? నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మైన వారు యాజకుడుగా ఆయనను తండ్రి సముఖానికి తీసుకొని పోయాడు. తండ్రి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన్ని అంగీకరించెను. ఆయన అంగీకరించెను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో ఆయన కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని అంగీకరించాడు. పరిశుద్ధాత్ముడు ప్రధాన యాజకుడుగా ఆయనను తీసుకువెళ్లి తండ్రి యొద్దకు తీసుకొని పోయాడు. ఆ పన ఇప్పుడు అంగీకరింపబడేను గనుక ప్రథమ ఫలం ఇప్పుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుయే ప్రథమ ఫలము అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? అనేక మంది పరిశుద్ధులు లేపబడినా కూడా వాళ్ళు తండ్రి దగ్గరికి పోలేదు కనుక వారు ప్రథమ ఫలము కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు లేచిన తరువాత నేను తండ్రి దగ్గరికి వెళుతున్నానన్నాడు, వెళ్ళాడు, కనబరుచుకున్నాడు ఆత్మ ద్వారా. ఇప్పుడు ఆయన అంగీకరింపబడ్డాడు కనుక ఆయన మాత్రమే ప్రథమ ఫలమై ఉన్నాడు. ఇప్పుడు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అంటే ఫుట్నోట్ లో ఆగమనమునందు ఆయన వారు బ్రతికింపబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన వారు బ్రతికింపబడుదురు. నువ్వు ఎలా బ్రతికింపబడుతున్నావు అంటే ఆయన వారుగా. మృతులు ఎలాగు లెగుస్తారు? 15వ అధ్యాయం 35 నుంచి చదివితే వారు ఎట్టి శరీరముతో వస్తారని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు ఇస్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, ఉత్త గింజనే విత్తుతున్నావు గాని దాన్ని పుట్టబోయే శరీరాన్ని నువ్వు విత్తడం లేదు కదా. దేవుడే తన చిత్త ప్రకారంగా వాటికి శరీరమును అనుగ్రహిస్తున్నాడు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వే శరీరాయితే శరీరంగా విత్తబడుతున్నావో అదే రకమైన శరీరముగా నువ్వు లేపబడుతున్నావు. ఏమీ తేడా లేదు.
ఈ శరీరం ఎలా ఉందో ఆ శరీరము కూడా అలాగనే ఉంటుంది. కాకపోతే దానిలో రక్త మాంసములు అనేటువంటివి ఉండవు. ప్రకృతి సంబంధమైనటువంటి రక్త మాంసాలు ఉండవు. మొత్తం మిగతా అంతా కూడా ఇలానే ఉంటుంది. సరే, దాని గురించి నా చెప్పడానికి ఇప్పుడు సబ్జెక్టు టైం లేదు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన 3వ దినమున లెగుస్తాను అని ముందుగానే తెలియజేసాడు అనేక మార్లు. ఆ ప్రకారముగానే ఆయన 3వ దినమున లేచాడు. అక్కడున్న పరిచయులైనటువంటి వాళ్ళు గాని, ప్రధాన యాజకులు గాని, యాజకులైనటువంటి వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకుని 3వ దినాన్న లెగుస్తాను అని చెప్పాడు గనుక పగడ్బందీగా కావలి ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ కావలి ఏమీ చేయలేదు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, సృష్టికర్త. కాబట్టి పెద్ద మహా భూకంపం ఒకటి కలిగింది. ఆ రాయి పొర్లింపబడింది. దూత ఇదిగో ఆయన లేచి ఉన్నాడని సాక్ష్యము చెప్పాడు. ఆయన లేచి ఉన్నాడని లేఖనముల నెరవేర్పు అనేటువంటిది అక్కడ జరిగింది. ఆ తర్వాత శిష్యులైనటువంటి వారికి కూడా ఆయన మరలా ప్రత్యక్షమై ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని చెప్పడానికి ఆయన శిష్యులైనటువంటి వాళ్ళే సాక్షులై ఉన్నారు. వాళ్ళల్లో తోమా గారు మన ఇండియాకు వచ్చాడు, ఇక్కడ మరణించాడు, అత సాక్షి అయిపోయి ఉన్నాడు. కనుక ఆయన లేచి ఉన్నాడు. అప్పుడు కనబడిన వాడు ఇప్పుడును కనబడుచున్నాడు. అద్దములో చూచినట్లుగా ఆయన్ని మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన లేచి ఉన్నాడు. నిన్ను నన్ను కూడా లేపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మనము కూడా బ్రతికింపబడబోతున్నాము, బ్రతుకుతాము అనే విశ్వాసము, నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళంగా ముందుకి, ప్రేమ కలిగిన వాళ్ళంగా ముందుకి కొనసాగాలి అనేటువంటిది ఈస్టర్ సందేశమై ఉన్నది. దేవుని హల్లెలూయా.